విందాం. నూతన సంవత్సరాన్ని గురించి నూతనమైన విషయాలు ఏం జరగను కానీ చెప్పను కానీ జరిగిన పాత విషయాలు ఎత్తుతూనే రాబోతున్న నూతన సంవత్సరంలో మన విజన్ ఏంటో మనకు అర్థం అవ్వాలి. దయచేసి జాగ్రత్తగా వినండి. అందరి వలె టపాసులు పేల్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడానికి కూర్చోలేదు మనం. వాళ్ళు ఎందుకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎందుకు టపాసులు పేలుస్తున్నారో కూడా తెలియదు. నాకు తెలిసి ఆ టపాసులు పేల్చినోడు ఈ సంవత్సరం అంతా బతుకుంటాడు లేదో కూడా తెలియదు. ఆ నెక్స్ట్ వీక్ ఆడు భవిష్యత్తు ఏంటో వాడు తెలియదు. వాడు ఎందుకు పాలిస్తుందో తెలియదు. ఎందుకంటే నలుగురు ఏది చేస్తే అది చేస్తుంటారు మనుషులు. ఎందుకు హ్యాపీ అవ్వాలి, ఎందుకు మనం రోజు రోజుకి దిగజారుతున్నాం, ఇవేమి బేరే చేసుకోవడం ఏమి తెలియదు. అందుకే వాళ్ళని ఎద్దేవా చేయడానికి, వాళ్ళ గురించి మాట్లాడడానికి ఈ సమయం వాళ్ళకి ఉపయోగించవద్దు. మనం సంఘానికి పెద్ద పిలుపు ఉంది. సంఘముగా మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని బలమైన సంగతులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వినండి. జరిగిన విషయాల్లోంచి కొన్ని విషయాలు చూద్దాం. మీరు గమనిస్తున్నారు లేదో, గతించిన ఏడాదిలో ఎప్పుడూ లేనంతగా క్రైస్తవ్యం మీద దాడులు పెరిగాయి. సంఘం మీద భయంకరమైన దాడి ప్రారంభమైంది. మీరు జాగ్రత్తగా చూడండి. తమ్ముళ్ళు ఇమేజ్లు చూపిస్తారు. నేను లెక్కలు గవర్నమెంట్ మాత్రం ఇచ్చిన అధికారిక లెక్కలు, ఇక అన్అఫీషియల్ లెక్కలు చాలా ఉన్నాయి. ఉన్న లెక్కలే నేను చెబుతున్నాను. ఒక స్క్రీన్ షాట్ వేస్తారు చూడండి. భారతదేశంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయి. కనబడుతుందా మీకు? వస్తుందా? చూడండి. 2023 మొదటి 8 నెలల్లో భారతదేశంలో క్రైస్తవులపై జరిగిన దాడుల సంఖ్య 525 పైగా జరిగాయట. ఇంకా నెక్స్ట్ స్క్రీన్ షాట్లో రికార్డ్ అయి ఉంటుంది చూడండి. రెండవది, సుమారు 642కు పైగా చర్చిలను కూల్చేశారట. కొన్ని లెక్కలు ఇంటర్నెట్లో మనకి ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇవ్వకూడదు. ఎందుకంటే క్రైస్తవులు అంటే ఎక్కడో తెలియని అదొక చిన్న చూపు ఉంది. కొన్ని లెక్కలు ఇవ్వలేదు. ఎంతమంది చనిపోయారంటే వేల మంది చనిపోయారు. కొన్ని ఇమేజెస్ చూపిస్తుంటాడు చూడండి. కొన్ని ఇమేజెస్ కనబడితే చూడండి. ఆ ఇమేజెస్ చూస్తూ నేను చెబుతున్న విషయాలు మీరు మనసును పెట్టండి. సుమారు 525 పైగా క్రైస్తవుల మీద దాడులు జరిగాయట. చనిపోయిన సంఖ్య అన్అఫీషియల్గా కొన్ని సైట్స్ ఉన్నాయి, మీకు అవి నేను చూపించట్లేదు. కొన్ని వేల మంది చనిపోయారు. నగ్నంగా ఊరేగించేశారు, దారుణంగా పొడి చేశారు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ మాట నాకు చెప్పినప్పుడు ఎప్పుడో నేను చెప్పాను, మళ్ళీ మీకు చెప్తాను. ఒక పాస్టర్ అమ్మ గారిని దారుణంగా బట్టలు ఇప్పేసి తన వస్త్రాలన్నీ తీసివేసి తన భర్త దగ్గరుండగానే తన భర్త దగ్గరుండగానే వాళ్ళందరూ చూస్తుండగానే, ఊరంతా చూస్తుండగానే నగ్నంగా నడివీధుల్లో పాస్టర్ అమ్మ గారిని నడిపించేశారు. కొన్ని వీడియోస్ చూస్తే బాధేస్తే చాలా కాలం క్రితం నుంచి వాళ్ళు ఎలా తమ మానాన్ని అడ్డు పెట్టుకోవాలి కూడా తెలియక సిగ్గుతో చచ్చిపోయారు. చివరికి ఆ రోజు కూడా వాళ్ళు ఊరేగిస్తూ ఏమన్నా తెలుసా, పాత పాటలు ఉండేవండి. కోయిలమ్మ కోయిలమ్మ కన్నీరేలమ్మ అని మంచి బాగుండేవండి పాటలు. ఇప్పుడు పాటలు లేవు, మంచి పాటలు లేవు. అందులో కోయిలమ్మ అంటే సంఘాన్ని రచయిత క్రీస్తుతో పోలుస్తూ మాట్లాడతాడు. నువ్వెందుకు కన్నీరు గారుస్తున్నావు అంటే కోయిలమ్మ అంటది, చెప్పులతో ఊరేగించారయ్యా, డప్పులు కొట్టారయ్యా, ముఖం మీద ఉమ్ములేశారయ్యా. ఎందుకమ్మా అని అడిగితే, క్రీస్తుని నమ్మినందుకు ఇదంతా చేశారయ్యా అంటే, అప్పుడు రచయిత పోలుస్తూ ఒక మాట అంటాడు వాక్య విసారంలో, ఆ ఉమ్ములే నీకు పూల జల్లులు, ఆ ముండ్ల కిరీటమే నీకు పూల మార్గము, ఏ చెప్పుల దండేసి అయితే నేను ఊరేగించాడో అదే నడివీధుల్లో నీ ప్రియుడు ఒకరోజు వస్తాడు. ఈ కళ్ళన్నీ చూస్తుండగా నిన్ను ఎత్తి పట్టుకొని అనేకులకు కనబడేలా నీకు బహుమానం ఇస్తాడమ్మా. ఇది సంఘానికి జరుగుతున్నది ఇంత తతంగం జరుగుతుంది. వందల సంఖ్యలో దాడులు జరుగుతున్నాయి, వేల సంఖ్యలో జనాలు చనిపోతున్నారు. కొన్ని రాయబడిన లెక్కలు ఉన్నాయి, చెప్పడానికి గవర్నమెంట్ ఇష్టపడదు. ఒకవేళ మనం చెప్పినా మన మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. కొన్ని విషయాలు బాహాటంగా మాట్లాడడానికి లేదు. ఒకప్పుడు మీరు చూడండి, మీరు గమనించండి, క్రైస్తవులను తిట్టేవారు అన్యులు, క్రైస్తవులను తిట్టేవారు. ఒక నేరో మైండ్ ఏంటంటే, మనకి చాలా కాలం వరకు
అన్యులు తిడితే క్రైస్తవులు తిడతారు కానీ జీసస్ని తిట్టర్రా అనుకునేవాళ్ళు. కానీ ఈ 2 yearsలో మీరు గమనిస్తున్నారు లేదో, జీసస్ని ఎన్ని మాట్లాడుతున్నారు. అక్రమ సంబంధానికి పుట్టారంటున్నారు, మరియమ్మని కాని మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్ముని ప్రేతాత్మని సంబోధిస్తున్నారు, యేసుప్రభు యొక్క నిలువు టంగిని ఆడపిల్ల సున్ని అంటున్నారు. ఒకప్పుడు క్రైస్తవుల మీద అనేవారు, ఇప్పుడు క్రైస్తవులు కదా, అప్డేట్ అయిపోయింది దాడి. ఎంత అప్డేట్ అయిపోయిందంటే జీసస్ని ఎంత అవహేళన చేస్తున్నారు. తిరుపతిలో మొన్న 2023లో జరిగిన తతంగాలని చెప్తున్నాను. 2022, 2023, 2024 లేదా ఈ 2023, 2024 ఈ 3 ఏళ్ళలో జరిగిన తతంగాలని చెప్తున్నాను. మొన్న తిరుపతిలో ఏం జరిగింది? తిరుపతిలో ఏం జరిగింది? ఏమీ లేదు. వాళ్ళ బ్యాగుల్లో విద్యార్థులు బైబిల్ పట్టుకుని వచ్చారని యాజమాన్యం నిలదీసి కడిగేసి ఆ కాలేజీని లేదా ఆ గురువులనే బెదిరించి పడేశారు, దారుణంగా చేసేసారు. అరే బ్యాగుల్లో వాళ్ళ కొత్త నిబంధనలు కూడా పెట్టుకోకూడదు అడుగుతాను. కాలేజీ ఎవరిది? కాలేజీ కూడా అడగలేదు. బ్యాగులు ఏదో పెట్టారని ఆ విద్యార్థులను ఎంత ఎద్దేవా చేశారో. సువార్త పుస్తకాలు పెట్టుకుంటున్నారు, బైబిల్ పెట్టుకుంటున్నారు. ఆ ప్రిన్సిపల్ టేబుల్ మీద ఒక సువార్త, నా జీవితం అనే ఒక టైటిల్తో ఒక మారిన బాలీవుడ్ యాక్టర్ లైఫ్ స్టడీని ఒక సువార్త పుస్తకంగా రాసి అందులో పెట్టారు. ఆయన లైఫ్ స్టడీని చదువుతుంటే నిన్ను ఎవడు పెట్టమన్నాడు ఇదని అడుగుతున్నారు. హజిమాషీలు ఎక్కువైపోయాయి, దారిగాసి కొడుతున్నారు, ఘోరంగా కొడుతున్నారు, ఇంత దారుణంగా చర్చిలను పడగొడుతున్నారు. స్త్రీలపై సువార్త చేస్తున్న వారి మీద చేతులేసి మాట్లాడుతున్నారు. ఇంతలా జరుగుతుంటే అడుగుతున్నాను, కొన్ని సంఘాలు కునికి తీస్తున్నాయి, కొన్ని సంఘాలు లగ్జరీకి అలవాటు పడ్డాయి, కొన్ని సంఘాలు బాగా వినండి, ఒకవైపు క్రైస్తవ్యానికి ఇంత జారి జరుగుతుంటే కొన్ని సంఘాలు చక్కగా ఏ నొప్పు లేకుండా కేవలం వాళ్ళు మాట్లాడుకునేది చెప్పిన ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ 31st బ్లెస్సింగే, ఫస్ట్ బ్లెస్సింగే, ప్రతి సండే బ్లెస్సింగే, ఎప్పుడు బ్లెస్సింగ్స్ కోసమే మాట్లాడుకుంటారు కానీ క్రైస్తవం మీద జరుగుతున్న నొప్పుల కోసం ఎప్పుడు మాట్లాడుకోరు. ఆ శ్రమ కోసం ఎప్పుడు మాట్లాడరు, ఎందుకంటే వీళ్ళకి శ్రమ లేదుగా. చూడండి, దాడులు పెరుగుతున్నాయి, రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఎలాంటి బాగా వినండి, ఒకవైపు సుఖపడుతున్న సంఘాలు, మరొక వైపు తరమబడుతున్న సంఘాలు, మరొక వైపు తరమబడుతున్న సంఘాలు, మరొక వైపు సుఖపడుతున్న సంఘాలు. ఈ రెండింటి మధ్యలో న్యూ ఇయర్కి వచ్చేసాం మనం. ఈ రెండు పరిస్థితుల మధ్యలో ఇప్పుడు కొత్త సంవత్సరంలో అడుగులేకపోతున్నాం. ఈ న్యూ ఇయర్లో నేను అడుగుతున్నాను, నువ్వు ఏ సైడ్ స్టాండ్ తీసుకుంటావు? బ్లెస్సింగ్స్ కోసం ఎదురు చూస్తావా? ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తావా? ఒకవేళ అలాగే చూస్తే గుర్తుపెట్టుకో, బైబిల్ ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని దేవుడు బ్లెస్ చేయనని చెప్పాడండి. కానీ అనుకుంటారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు అలా వ్యవహరిస్తారు, వాళ్ళకి అలా చెప్పరు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానని, మనం బ్లెస్సింగ్స్ చెప్పడం మొదలు పెడితే ఈ కాంపౌండ్ వాళ్ళు సరిపోదండి, ఈ సెట్ సరిపోదండి. బ్లెస్సింగ్స్ అని లేదా స్వస్థతలని, అనాయింటింగ్ అని ఇలాంటి పదాలు ఉపయోగిస్తే ఎంతమంది పబ్లిక్ వస్తారో, ఎంతమంది కూర్చుంటారో, నొప్పు లేని ప్రసంగాలు చెప్తే ఎంతమంది వచ్చి కూర్చుంటారో. కానీ జనాలు ఎందుకు రారో చెప్పనా? వేరొక స్టాండ్ ఉంది, దాని వైపు నిలబడడం చాలా కష్టం. ఎప్పుడు ఏ మనుషుడని ఏది కోరుకుంటాడో అది చూస్తూనే వినండి. ఏం కోరుకుంటారో తెలుసా? చరిత్ర మీద గమనించండి. ఏం కావాలయ్యా అంటే సమాధానం కావాలి 2025కి. ఏం కావాలయ్యా మీకు అని అడిగితే వాళ్ళు 2025కి కావాలంటారు. దేవుని కృప కావాలి. ఇంకేం కావాలి? దేవుడు ఈ సంవత్సరం అంతా తన బలమైన చెప్పండి రెక్కల చాటున మమ్మల్ని దాచిపెట్టుకోవాలి. మా బిడ్డలు చదువుకుంటున్నారు, మా పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, మా బిజినెస్లు, మా వ్యాపారాలు, మా యొక్క ఉద్యోగాలు, ఇక ఏవైతున్నావో మా పనులు, మా ప్రయాణాలు, ఇదిగో మా కూలి పనులు, ఒకటేంటి రెండేంటి, ప్రతి విషయంలో మనుషులు కోరుకునేది ఏంటి తెలుసా? సమాధానం కావాలి, కృప కావాలి, దేవుడు ఎల్లప్పుడూ మాతో ఉండాలి. కానీ గమనించండి, కృప కావాలన్నా షరతులు వర్తిస్తాయి, సమాధానం కావాలన్నా షరతులు వర్తిస్తాయి. దేవుడు సదాకాలం నీ చేయబట్టుకుని ఉండాలన్నా బైబిల్ చెబుతుంది, ఎలిబరేట్గా చెబుతుంది, షరతులు వర్తిస్తాయి. ఏం షరతు? ఎవరు చేయబడతాలు చేపట్టుకోడు ఆయన. కొన్నిసార్లు కావాలనే దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు చెప్పనా? అదొక ధీమా పొద్దు ఉంటుందండి మనకి. దేవుడి దగ్గర తీసుకునేదాకా ఒకలా ఉంటాం, తీసుకున్న తర్వాత అదో రకమైన ధీమా వస్తుంది. చూసారా? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, స్టార్టింగ్లో సేవకు వచ్చినప్పుడు ప్రసంగం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్తారు.
తొండ ముదురు ఊసర వెళ్ళి అవుతానట నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడతారు చూసారా, అది ఎలా ఉంటాయి అనుకున్నారు? ప్రసంగికుడు ఎలా ఉంటే మరి వినేవాళ్ళు ఎలా ఉంటారండి? ప్రసంగికుడు ఎలా మాట్లాడితే వినేవాళ్ళు ఎలా ఉంటారు? వచ్చినప్పుడు వచ్చేంత వరకు దగ్గరకు ఉంటారు. తీసుకున్న తర్వాత వెళ్దాంలే రేపటి నుంచి అంటారు. దేవుడికి ఒక స్టైల్ ఉంది, గుర్తుపెట్టుకోండి. బద్ధకాన్ని వదిలించడంలో కావాలని కొన్ని అనుమతిస్తాడు ఆయన. సంఘాన్ని, చరిత్రను మీరు అబ్జర్వ్ చేయండి. సంఘాన్ని కొన్నిసార్లు దేవుడు కావాలనే అప్పగించేశాడు. భారతదేశ సంఘాలు నిద్రపోతున్నప్పుడు ఎప్పుడో నార్త్లో జరిగేవి ఈ గొడవలన్నీ, ఎక్కడో నార్త్లో జరుగుతున్నాయి దాళ్ళన్నీ అనుకునేవాళ్ళు. ఇప్పుడు నార్త్లో కాదు, రాజమండ్రిలో కూడా జరుగుతున్నాయి. రాజమండ్రి ఈదుల్లో జరుగుతున్నాయి. ఈరోజు జరుగుతున్నాను, ఎక్కడో రాజమండ్రి అనుకోకు. రేపు నీకు జరగవనుకుంటున్నావా? నాకు రావనుకుంటున్నావా? నీ మీదకి దాడి రాదనుకుంటున్నావా? నీ కుటుంబానికి ఏ నష్టం రాదనుకుంటున్నావా? ఇలానే చూస్తూ ఉండండి. కొన్ని రోజులకి వింతైన స్లోగన్స్ ఏమొస్తాయి చెప్పిన, క్రైస్తవులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఆల్రెడీ వస్తున్నాయి, సాపి కింద నీరులా పాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు నడుతున్నాను. ఏంటి నీ న్యూ ఇయర్? ఏం అర్థమైందని న్యూ ఇయర్ నడుతున్నాను? ఎందుకు ప్రభా ఈ సంఘం మీద ఏగకోలా వాడినవనన్నా ఏది చేయనన్నా ఎందుకు చేస్తున్నా ప్రభా అంటే నెగ్లెక్ట్. సంఘానికి అదొక నీరసం వచ్చింది, సంఘానికి అదొక దరిద్రం వచ్చింది. ఎందుకంటే దేవుని చిత్తాన్ని జరిగించే పనిముట్టు ఈ ఆరిన నేల మీద ఏదన్నా ఉందంటే సంఘం. ఆ పనిముట్టుకే పని లేకుండా ఉంటే పనిమిట్టునే, మళ్ళీ చెప్తున్నాను, దానికి ఉన్న బెండ్లన్నీ తీస్తాడు. గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది. సామెత చెప్పిన బొక్కులు ఎరగొడతారంటారు సార్. బొక్కులు అంటే బూత్ అనుకుని, బొక్కులు అంటే ఎముకలని. బొక్కులు ఎరగొడతారంటే బద్దకున్న వాళ్ళందరికీ తెలంగాణ స్లాంగ్లో చెప్పాలంటే బొక్కులు ఎరగొట్టడానికి దేవుడే అనుమతిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ప్రభు అని అడిగితే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఏదైనా వనం మనకు తెలుసు. జాతకం నేను ముగిస్తాను. ఏదైనా వనం మనకు తెలుసు. ఏదైనా వనంలో ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించిన తర్వాత, ఆదామును తయారు చేసిన తర్వాత, ఆదామును గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఆదాముకి ఇచ్చిన చక్కటి బహుమానం ఎవరండి? భార్యను తీసుకున్న తర్వాత ఆయన భార్య యొక్క ప్రేమలో, భార్య యొక్క ఆ యొక్క సహవాసంలో పడిన ఆయన పనిని పక్కన పెట్టాడు. మళ్ళీ మర్చిపోవద్దు, మనము దేవుని పనిముట్టు, దేవుని పిల్లలు దేవుని పనిముట్టులు పని చేయాలి. చేయకపోతే చేయిస్తాడు, తోంతాడు. ఆదామును చూడండి, భార్యనిచ్చాడు. భార్యనిచ్చిన తర్వాత ఏం చేశాడు? మన వారం మీకు చెప్పాను, సేద్యపరచుటకును కాచుటకును. మరొక వివరణ, కాచుటకంటే దాని అర్థం ఏంటంటే, ఇది ఇప్పుడు ఇలా చుట్టూ ఇలాగ ఒక సెక్యూరిటీ, గేన్ అనే పదం వాడంగా చుట్టూ ఒక వలయంలో ఏర్పరిచి లోపల కావలసినవన్నీ పెట్టి ఆ లోపల మనం నివసించమని చుట్టూ రక్షణ వలయం వేసి కాయి అన్నాడంటే దాని అర్థం ఏంటండి? కాయాలనేగా. ఎవరో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? ఆదాముదేగా. అసలు ఆదాము పర్మిషన్ లేకుండా లోపలికి ఏది రాకుండా ఉండడానికి చూసుకునేంత అధికారం ఎవరికి ఇచ్చాడండి? ఆదాముకేగా. కానీ ఆదాము ఏం చేశాడు చెప్పండి? దేవుడిచ్చిన బహుమానం తీసుకొని పద్యాలు పాడుకుంటూ తిరుగుతున్నాడు. ఏం పద్యాలు? డ్యూయెట్లు. నా ఎముకలో ఎముకవి, నా మాంసంలో మాంసవి, నాలో నుంచి వచ్చావు కనుక ఫస్ట్ నేమ్ సౌండ్ నాదే, నారివు నువ్వు అన్నాడు. నాలో నుంచి వచ్చిన నారివు నువ్వు, నా శరీరము నువ్వు, నా ఎముకవు నువ్వు. ఆవిడని పొగుడుకుంటూ తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్నప్పుడు గమనించండి, ఈయన పని ఏంటి? సేద్యపరచుట కాచుట, భార్యను కూడా సంరక్షించుట, ఆమెను కుటుంబాన్ని కాపాడుకుంటూ దేవుడిచ్చిన పనిని కాపాడుకోవాలి. ఇది వర్క్. ఈ రెండూ చేయాలి. ఈయనేం చేశాడు? ఇచ్చిన బహుమానం వైపు చూస్తూ మురిసిపోతూ ఉన్న పని గాలి కుదిరితే సరిగ్గా అదే టైంలో శోధకుడు లోపలికి వచ్చాడు. మీకేం అర్థమవుతుంది అంటే, శ్రమ, శోధన, కీడు, సాతాను, ఏదన్నానండి, ఇబ్బంది, నష్టము ఏ టైంలో వస్తుందో తెలుసా? దేవుడు ఆల్రెడీ నీకు ఏదో ఒకటి ఇస్తాడు. ఆ ఇచ్చిన దాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించి దేవుని పనిని మర్చిపోకుండా ఆయన పనికి నువ్వు కనెక్ట్ అయి ఉంటే, బాగా వినాలి, మళ్ళీ నీకు నష్టం రాకుండా దేవుడు చూసుకుంటాడు. మళ్ళీ నష్టం రాకుండా చూస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? దేవుడిచ్చిన బహుమానాన్ని తీసుకొని ఆ బహుమానంతో మనం ఏదైతే ఉన్నామో దేవుడిచ్చిన పనిని నెగ్లెక్ట్ చేస్తాం. అదే టైంలో ఏం జరుగుతుందో తెలుసా? శోధకుడు మన లైఫ్లోకి వచ్చేస్తాడు.
చాలామంది అనుకుంటారు 2024లో ఇంకా నాకు నష్టాలు జరిగాయి, 2025లోకి జరగకూడదంటే సీక్రెట్ ఉంది ఒకటే. జరగకూడదంటే కొన్ని పాటించాలి. జరగకూడదంటే, ఎందుకంటే ఆదాముని గమనించు, మొదటి కుటుంబాన్ని గమనించు, ఆయనకి ఇచ్చిన బహుమానాన్ని పొగుడుకుంటూ తిరిగాడు. అసలు పని కాదు అంటే దేవుని పనుదిలితే ఒకడికి దొరుకుతాం. ఎవరికి చెప్పండి? శోధనకి దొరుకుతాం, శోధకుడికి దొరుకుతాం. దేవుని పని అది ఏ పని నీకు తెలుసు? నీ లైఫ్లో దేవుడు నీకు ఏ పని ఇచ్చాడు నీకు తెలుసు. దేవుడు నీకు ఏ పని, ఏ పాత్ర పోషించమని నిన్ను సంఘంలో ఒక రాయిగా నిన్ను పెట్టాడు నీకు తెలుసు. ఆ పని ఏం చేస్తున్నావు? పర్లేదులే అని తిరుగుతున్నావా? లేకపోతే దేవుడు ఇటీవల కాలంలో నీకు ఏమన్నా ఆశీర్వాదం ఇస్తే ఆ ఆశీర్వాదాలు చూసుకుని మురిసిపోయి పద్యాలు పాడుకుంటూ తిరుగుతున్నావా? 25 అదిరిపోవాలంటే గుర్తుపెట్టుకో, 25లో దేవుని యొక్క సమాధానం కృప నీతో ఉండాలంటే షరతు ఒక్కటే రాసి పెట్టుకో. ఆ షరతు ఏంటో తెలుసా? ఆయన ఇచ్చింది ఏదో ఉంటుంది, నీ అకౌంటబిలిటీ ఆయనకి నీకు, అది మెయింటైన్ చేస్తే 25 నీకు సమాధానం కలుగుద్ది. రెఫరెన్స్ చూద్దామా? యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని. ఏంటంటే చదివితే ఏమర్థమైంది? తండ్రి నన్ను పంపాడు, నేను మిమ్మల్ని పంపుతున్నాను. పంపే ముందు ఒక మాట చెబుతున్నాను, పంపుతున్నప్పుడు మీకు సమాధానం ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీకు సమాధానం ఎప్పుడు ఉంటుందంటే నేను పంపిన పని మీరు సక్రమంగా చేసినప్పుడు చెప్పండి సమాధానం ఉంటుంది. అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి పీస్ఫుల్ లైఫ్ దొరుకుతుంది అన్నమాట. అంటే నువ్వు పని చేస్తేనే నీకు సమాధానం, నీకు పని చేస్తేనే సమాధానం. నువ్వు పని చేయవు. సంఘానికి రావడమే పని అనుకుంటున్నావా? కూర్చోవడమే పని అనుకుంటున్నావా? వెళ్ళడమే పని అనుకుంటున్నావా? ఇదేనా దేవుడి పని అంటే? పని అంటే ఇది కాదు. 25 అవుతుంది, 23 అయ్యింది, 24 అయ్యింది, 25లోకి రాబోతున్నావు. ఏంటి నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక? అందుకే ఆయన అంటున్నాడు శిష్యుల్ని పంపుతూ, మళ్ళీ చదువుదాం ఒకసారి, గమనించండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, మరలా మీకు సమాధానం కలుగును గాక. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ రెఫరెన్స్లో చూడండి, 25లో మనకు సమాధానం కలుగును గాక, 25లో మనకి సమాధానం కలుగును గాక. ఇప్పుడు అడుగుతున్నాను, 25లో మనకు సమాధానం కలగాలంటే మనం ఎక్కడికి కదలాలి? ఆ రెఫరెన్స్లో వచ్చే చూడండి. మన 25లో మనకి సమాధానం దొరకాలి అంటే మనం ఎక్కడికి కదలాలి? నా ఇల్లు, నా గడప, నా బెడ్లో, నా సంసారం, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా అని చచ్చిపోక చెప్పండి, నేను దేవుని కొరకు కదలాలి. అప్పుడు నా లైఫ్కి సమాధానం. మనకు తెలియదు ఈ సీక్రెట్. మనకి నా జీవితానికి ఎందుకు సమాధానం దొరకట్లేదంటే నెగ్లెక్ట్గా ఉన్నావు దేవుళ్ళో. ఎందుకు నువ్వు చేసే పని రోజు రోజుకి వెనకబడిపోతుంది. ఈ పని అంకెట్టుకుని అసలు పని మానేస్తావు, అందుకే ఈ పని కూడా జరగదు నీకు. ఎందుకు నీ కుటుంబంలో రోజు రోజుకి ఇంత దిగజారుడి వ్యవహారాలు? ఎందుకంటే నీ కుటుంబానికి ఇచ్చే ఇంపార్టెంట్ నువ్వు దేవునికి ఇవ్వట్లేదు. అందుకే నీ కుటుంబానికి సమాధానం లేదంటే నీకు సమాధానం దొరకాలి అంటే ఒకటే సీక్రెట్, ఆయన నీకు ఇచ్చిన వర్క్ ఏది ఉంటుందో సక్రమంగా చేయి. అదేదో ఏ వర్క్ చేసినా దాని సువార్తను ఎలిబ్రేట్ చేయడానికి అదేదైతే ఉందో దాన్ని చేయి. సమాధానం కావాలా? వర్క్ చేయి. సమాధానం కావాలా? పని చేయి. సమాధానం కావాలా? దేవుని చిత్తము జరిగించు. సమాధానం కావాలా? దేవుని యొక్క చిత్తంలో నీ పాత్ర ఏంటో గుర్తించి 24లో చేయలేనివి 25లో ఏం చేయాలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. స్టార్టింగ్లో ఇలా ఉండేవాడు కాదు, అంతకుముందు ఎలా ఉండేవాడు కాదు. ఈ 2 ఏళ్ళలో లేదా గతించిన ఏడాదిలో ఎలా ఉన్నావు నాకన్నా నీకే బాగా తెలుసు. తెలీదా మన గురించి? మనకి గతించిన ఏడాది కన్నా ప్రేయర్ లైఫ్ ఎలా ఉందో మనకు తెలుసు, బైబిల్ స్టడీ ఎలా ఉందో మనకు తెలుసు, సహవాసంలో ఎంత ఇన్వాల్వ్ అవుతున్నామో మనకు తెలుసు, దేవుని పని ఏమాత్రం భుజాల మీదకి ఎత్తుకుని అన్నీ తెలుసు. నడుతున్నాను తెలిసి కావాలని ఈ మధ్య ఎక్కువ సుఖం మరిగావో. ప్రేయర్ తగ్గిస్తున్నావు, బైబిల్ స్టడీ తగ్గిస్తున్నావు, సహవాసం తగ్గిస్తున్నావు. ఏం అలవాటు అవుతుంది ఈ మధ్య నీకు? చాలా తగ్గిస్తున్నావు. అడుగుతాను, ఒకప్పుడు అరగంట ప్రేయర్ చక్కగా గడిపేవాడివి, గంట వాక్యం చక్కగా వినేవాడివి, చక్కగా నడిచేదానివి. అడుగుతాను, ఏమైంది ఈ మధ్య? దాన్నే మార్పు అంటారు, గుర్తుపెట్టుకోండి.
అది ఎప్పుడైతే తగ్గిందో దేవుడు అన్నాడు, మీకు సమాధానం దొరకదు. సమాధానం దొరకాలి అంటే నేను చెప్పింది చెయ్యండి, సమాధానం దొరకదు. 2వ వచనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 28వ వచనం, 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి. ఏమర్థమైంది? బాగా వినాలి. సమాధానం దొరకాలంటే చెప్పాలి, కదలాలి ఆయన పనిలోకి. పౌలు గారు అంటున్నారు, దేవుని కృప నాకు ఎప్పుడు వచ్చిందంటే ఈ సంఘానికి నేను పోషించాల్సిన పాత్ర నేను పోషిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమానం చెప్పండి, కృప అంటున్నాడు. 2025లో మళ్ళీ చెప్తున్నాను, నీకు కృప కావాలి, నీ కుటుంబానికి నీకు కృప కావాలి అంటే 2025కి చెప్పాలి, దేవుడు సంఘమును బట్టి నీకు ఇచ్చే కృప ఏది ఉంటుంది, ఆ కృపను కాపాడుకో. అంటే ఏది మీరు కదపండి, సమాధానం కావాలన్నా సంఘంతో ఇన్వాల్వ్ అయి ఉండాలి, కృప కావాలన్నా సంఘంతో ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ నేర్చుకున్న 4 మాటలు నీ చుట్టూ ఉన్న సమాజానికి, నష్టపోతున్న సమాజానికి 4 ముక్కలు నీ సృష్టికర్త కొరకు చెప్పాలి. అప్పుడు నీ జీవితానికి సమాధానం, అప్పుడు నీ జీవితానికి కృప. అందుకే పౌలు గారు అంటున్నాడు, మిమ్మల్ని బట్టి నాకు కృప. మిమ్మల్ని బట్టి నా కృప అంటే ఏంటి? నీ కొరకు నేను సువార్త చేస్తున్నాను కనుక, మీ కొరకు నేను కష్టపడుతున్నాను కనుక, సంఘమైన మీ కొరకు నా లైఫ్ని పెట్టుబడిగా పెడుతున్నాను కనుక దేవుడు నాకేమిస్తున్నాడు? కృపనిస్తున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎదగాలి అంటే ఈ సీక్రెట్స్ మర్చిపోకండి. దేవుని పని చేస్తే నీకు సమాధానం ఉంటుంది. దేవుని యొక్క సంఘం కొరకు నువ్వు ఏదో ఒక పాత్ర పోషిస్తే దేవుని కృప నీకు ఎల్లప్పుడూ తోడై ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఎప్పుడైనా మీరు చూడండి, యెరూషలేము సంఘాన్ని మీరు గమనించండి. మొదటి అధ్యాయంలో ఒక మాట ఇస్తాడు, ఒక మాట చెప్తాడు. మనం ఒకసారి ఆలోచించాం. యెరూషలేము సంఘం కొరకు మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మీరు పరిశుద్ధాత్మ వలన శక్తి పొంది భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్తాడు. బాగానే ఉన్నారు కొన్ని రోజులు. తర్వాత ఏం చేశారండి? భోజనాల కోసం గొడవ పెట్టుకున్నారు, ప్రాంతీయ భాషల కోసం గొడవ పెట్టుకున్నారు, చిన్న చిన్న విషయాలు, పేరు ప్రఖ్యాతుల వరకు గొప్పల కోసం గొడవలు పెట్టుకున్నారు. దేవుడు అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఆ తలకాయలన్నిటినీ అలా ఉండొచ్చి అప్పుడే వచ్చిన ఒక చిన్న కుర్రాడిని బయటికి తీసుకొచ్చి సన్హెడ్రిన్ సభ పెద్దల చేత బయటికి లాక్కొచ్చి రాళ్ళ చేత కొట్టి చంపించేశాడు ఆ పిల్లోడిని. ఆ పిల్లోడి పేరు స్టెఫను. ఎందుకు కొట్టి చంపించేసే ప్రభు అంటే నీరసాలు వదిలిపోవాలని. స్టెఫన్ని ఎందుకు చంపించే ప్రభు అంటే ఆ దెబ్బకి సంఘం చెదిరిపోయింది. ఆ సంఘం ఎప్పుడైతే రాళ్ళ దెబ్బ కల్లార చూసిందో, చెదిరిపోయిన సంఘం సమరయ, మరి ప్రాంతాల్లో, అంతియోక్య, అన్ని ప్రాంతాల్లో సంఘం అప్పుడు ఏం చేసింది చెప్పండి? సువార్త చేసిందంటే వర్క్ చేయని వాళ్ళని దేవుడు ఏదో ఒక దెబ్బ కొట్టి లేపుతాడనమాట. అదే సూత్రం ఆయనకి. ఏదో ఒక దెబ్బ కొడతాడు, ఏదో ఒక పని చేస్తాడు. ఏదో ఒకటి అంటే నీలో జాడ్యం, నీలో ఉన్న బద్ధకం, నీలో ఉన్న దరిద్రం వదిలిపోవాలి అంటే దేవుడు కొన్నిసార్లు కొడతాడు, దేవుడు గుద్దుతాడు, రుద్దుతాడు. అవసరమైతే నేను ఎన్ని కష్టాలు పెట్టాలని కష్టాలు పెడతాడు, అవసరమైతే హాస్పిటల్ మంచం కూడా ఎక్కిస్తాడు. నేను ఎందుకంటే ఈ మధ్య నువ్వు ఆయన మరిచిపోయి తిరుగుతున్నావు. 22లో నీకు ఒకటి లేదు, 23 అంతా అడిగావు, 24లో ఇచ్చాడు. 24లో ఇచ్చిన తర్వాత ఆ తీసుకున్న దాన్ని బట్టే దేవుడిని మర్చిపోయి తిరుగుతున్నావు. కాదే చెప్పండి? అలా చేయట్లేదే చెప్పండి? పిల్లలు లేని వారు పిల్లలు లేరు అని ఏడుస్తారు. పిల్లలు పుట్టాక పిల్లలు అంకెట్టుకుని చచ్చి మానేస్తారు. ఉద్యోగం లేనివాడు ఉద్యోగం లేదని 31st వరకు ఏడుస్తాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం పెట్టే దేవుడిని మానేస్తాడు, దేవుడు సంఘానికి రావడం మానేస్తాడు. సంసారం లేని వారు సంసారం అని ఏడుస్తారు. సంసారం కుదిరిపడిన తర్వాత అదే సంసారం వంక పెట్టుకుని దేవుడి దగ్గర రావడం మానేస్తాడు. అడుగుతున్నాను, ఇస్తాడు కొన్ని. ఆదాముకి ఇచ్చాడు, అవను బట్టి పని పక్కన పెట్టాడు. సంఘానికి శక్తినిచ్చాడు, భోజనాలు పెట్టుకుని, కార్యక్రమాలు పెట్టుకుని పని చేయడం మానేస్తారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఉపవాసాలు, జాగరాలు వెపుకు తోలేశాడు సంఘాన్ని. ఇప్పుడు చెప్పండి, ఇండియాలో సంఘం మీద దాడులు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటారు చెప్పండి? సుఖాలు పెరిగాయన్నమాట. దేవుడు పని విషయంలో పక్కకి ఎక్కడికో జరుగుతున్నారు, అనవసరమైన విషయాల మీదకి ఫోకస్ చేస్తున్నారు. అందుకే ఏం జరుగుతుంది ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, నేను కావాలనే అనుమతిచ్చే వీళ్ళందరినీ నేను రుద్దుతున్నాను. ఎందుకంటే శ్రమలు వస్తేనే
నూతన జీవితం విలువేంటో వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే రాబోతున్న జీవితంలో సమాధానంగా ఉండాలంటే పని చేయి. రాబోతున్న జీవితంలో నీకు నీ కుటుంబానికి కృప ఉండాలంటే సంఘానికి నువ్వు పోషించే పాత్ర ఏంటో పోషించు. 3వ సూత్రం మత్తయి సువార్త 28వ అధ్యాయం ముగిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుడొక్కయు వారికి బాప్టిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటాను. 2025 కాదు, 2024 కాదు, 2026 కాదు, 2027 కాదు, 2028 కాదు. నువ్వు బతుకున్నంత కాలము సదాకాలము దేవుడు నీతో ఉండాలి అంటే సూత్రం ఏంటి చెప్పండి? ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన చెప్పిన ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పాలి. ఆయన సువార్త ఉంటే ఆయన సువార్తలో చెబితే, అంటే చూడండి 20వ వచనం నెరవేరాలి అంటే 19వ వచనంలో ఆ వర్క్ చేయాలంటే 20వ వచనంలో ఉన్న ఆ బ్లెస్సింగ్స్ లేదా 20వ వచనంలో ఉన్న ఆ వాగ్దానం, 20వ వచనంలో ఉన్న ఆ దేవుని యొక్క వాగ్దానం నీ చేపట్టుకోవాలి అంటే నీ సూత్రం ఒకటే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి నేను చెప్పింది వాళ్ళకి నేర్పించినప్పుడు మీరు ఈ వర్క్లో ఉంటే నేను మీతో ఉంటాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, 25లో సమాధానం ఉండాలంటే సువార్త చేయి. కృప నీ కుటుంబానికి నీకు ఉండాలంటే సంఘంలో నీ పాత్ర ఏంటో చూడు. సదాకాలము దేవుడు ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరమే కాదు, ఇక ఎన్ని సంవత్సరాలు వచ్చిన దేవుడిని చేపట్టుకుని ఉండాలి అంటే మళ్ళీ తిరిగి ఆయన ఇచ్చిన పనిని మాత్రం నెగ్లెక్ట్ చేయి. మధ్యలో కొన్ని బహుమానాలు ఇస్తుంటాడు ఆయన. బహుమానాలు ఏంటంటే వైఫ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఏవేవో వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత డూయిట్లు పాడుకుంటూ తిరుగుతున్నావు అనుకో, చెప్పండి ఆదాముని గేటు బయట ఎట్టినట్టే చెప్పండి. మనల్ని కూడా ఎక్కడెట్టాలి అక్కడ రుద్ది 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 అప్పుడు అర్థమవుతుంది, ఏడు ప్రభు అన్న లైఫ్లో ఇలా జరిగిపోతుంది, సమాధానం లేదేడు ప్రభు అంటే నీకు సమాధానం లేకపోవడానికి కారణం నీకు బద్ధకం ఎక్కువైపోయిందిరా అని చెప్తాడు. అందుకే నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు మనం జరగాలంటే ఇదే పని. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇజ్రాయేల్ చరిత్ర మనకు తెలుసు. ఎరుకో గోళ్ళు తెలుసు కదా, ఎరుకో గోళ్ళు. ఎప్పుడైనా సరదాగా హిస్టరీలో చూడండి. నేను చూసిన డేటా ప్రకారం ఎరుకో గోడ మీదట 12 రథాలు ఒకేసారి అలా వ్యూలో వెళ్ళొచ్చట. ఒకేసారి 12 రథాలు ఒకేసారి అలా వెళ్ళిపోవచ్చు. 12 రథాలు వెళ్ళడమే కదట, ఒకేసారి అక్కడికి వెళ్ళిన తర్వాత 12 రథాలు ఒకేసారి వేవులాగా అలా మళ్ళీ రౌండ్ కొట్టేలా రావచ్చు. అంటే రథాలు పరిగెట్టినా పడని గోళ్ళ ఏ గోళ్ళండి? ఎరుకో గోళ్ళ. రథాలు పరిగెడితే దడదడ 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 ఆ రథాల తాకిడి 12 రథాలు ఒకేసారి ఐగుప్తు లాంటి రథాలు అలా పరిగెడుతుంటే ఆ గోళ్ళ పడవు. కానీ గమ్మత్తు ఏంటి తెలుసా? ఎరుకో గోళ్ళ పడని రథాలు పరిగెట్టిన పడని ఆ గోళ్ళు చుట్టూ 3 ప్రదర్శన చేసి ప్రార్థన చేస్తేనట కూలిపోయాయట. రథాలకు పడని గోడలు, దాళ్ళకి పడని గోడలు, శత్రువు దాడికి లొంగని గోడలు, ఎరుకో గోడలు, చరిత్రలో బలమైన గోడలు, దేవుని పనులు అలా ప్రేయర్ చేసి అలా 3 రౌండ్లు కొడితే పడిపోయినాయట. చరిత్ర మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎరుకో గోడలు అంటే, ఎరుకు అంటేనే పెద్ద సామ్రాజ్యం, బలమైన సామ్రాజ్యం. ఎరుకో గోడలు అంటేనే చాలా బలమైన గోడలు. అలాంటి బలమైన గోడల్ని ఆ దేశాన్ని వీళ్ళు చాలా ఈజీగా ప్రేయర్ లైఫ్తో జయించేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు జాగ్రఫీ చదవండి, చిన్న దేశం మీద ఓడిపోతారండి. ఇంత పెద్ద దేశం మీద ఇంత బలమున్న గోడలున్న ఇంత పెద్ద దేశం మీద గెలిచిన వాళ్ళు తర్వాత దేని మీద ఓడిపోయారు? చిన్న దేశం. ఎందుకు ఓడిపోయారు అంటే ఎరుకో గోడలు పడగొట్టిన వెంటనే, ఎరుకో గోడలు గెలిచిన వెంటనే వీళ్ళ పాటలు తెలుసా? యుద్ధము, యెహోవాదే యెహోవాదే యెహోవాదే, ఇక విజయం మాదే, దేవుడు మా పక్షాన్ని ఉన్నాడు, ఇక విజయాలు మావే అని ఎగరేస్తారు. ఆ ఎగిరిలాట్లో ఆ విజయాల్లో వాళ్ళు ఏమయ్యారు తెలుసా? నెగ్లెక్ట్ అయ్యారు, చిన్న దేశం మీద ఓడిపోయారు. ఎప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు నీకు. ఏమో 23లో ఏమిచ్చాడో, 22లో ఏమిచ్చాడో, 24లో ఏమిచ్చాడో, ఏమిస్తే ఈ మధ్య నీకు ధీమా పొద్దు పెరిగిందో ఊహించలేని చిన్న దాంట్లో అలాగలా రుద్దేస్తాడు. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటా మనకేం వస్తలేండి, అదేలేండి, మనకే వచ్చేస్తే గుర్తుపెట్టుకోండి.
మనం అనుకుంటాం మనకెందుకు వస్తాయండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, మనకెందుకు ఇబ్బందులు వస్తాయి? వస్తాయి రయ్యా, వస్తాయి, వచ్చేలా చేస్తాడు. మనకే ఉంటుందిలేండి, మా కుటుంబం ఏంటండి, వీర సూర కుటుంబం మాది, మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవారు మా తాతలు అని చెప్తావు. నేను బొడి చేసే వాళ్ళు నీ ఇంట్లోనే ధైర్యవుతారు, గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి? జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? ఇవన్నీ జరుగుతాయి. వర్క్ 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 వర్క్. నెగ్లెట్టుకున్నావు, చంపుతాడు. నేను చెప్తున్నాను, నిన్నైనా నన్నైనా ఎవరినైనా దేవుడు చెప్తున్నాడు, సమాధానం కావాలా? ఇదే న్యూ ఇయర్ వాగ్దానం. ఏమిస్తారు జేమ్స్ గారు మీరంటే, నేను దేవుని పక్షాన్ని ఈ బైబిల్ పట్టుకుని మీకు ఇచ్చే వాగ్దానం ఒకటే. వాగ్దానం కార్డు లేదు, కానీ రెఫరెన్స్ ఉన్న కంటెంట్ మీకు వాగ్దానంగా చెప్తున్నాను. ఆ వాగ్దానం సమాధానం కావాలా? ఆయన చెప్పినట్టు కదలెళ్ళు. కృప కావాలా? ఆయన చెప్పినట్టు సంఘంలో నీ రోల్ ఏంటి గుర్తు చేసుకో. అదిగో ఆయన సదాకాలం నీ తోడు పట్టుకుని నీ చేయి పట్టుకుని ఉండాలనుకుంటున్నావా? ఆయన చెప్పినట్టు కదిలెళ్ళు. ఎవరో ఒకరిని ఏదో ఒక కార్నర్లో దేవుని కొరకు చెప్పి, ఆయన చెప్పినవన్నీ చూపించినవన్నీ నువ్వు వింటున్నవన్నీ వెళ్ళి ఆ వ్యక్తులకు చెబుతూ, వాళ్ళతో మమేకం అవుతూ, సంఘానికి ఎలా కట్టాలో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయి. నీ తోడు ఉంటాడు, నీ బిడ్డలో తోడుంటాడు, తన రెక్కల చాటున దాచుకుంటాడు. ఇవేమీ చెయ్యం. ఈ గ్రాఫ్ ఏం అర్థమవుదండి, ఎంత చెప్పినా చాలామందికి అర్థమవుదండి. ఈ గ్రాఫ్ ఏం అర్థమవుతుంది, ఈ సీక్రెట్స్ ఏం అర్థం. ఈ వారం అయిపోద్ది, ఈ వారంలో అయిపోద్ది లేండి. అడావుడంతా కొత్త సంవత్సరం మోజంతా వారంలో అయిపోద్ది. ఈ వారం అయిపోయిన తర్వాత వారం చివరిలో కూర్చుని, ఎందుకంటే ఇంకా అలాగ ఉండిపోయినండి జీవితాలు, అప్పులు, ఇబ్బందులు, వ్యాధులు, సమస్యలు అంటే ఉండిపోతాయి, అలాగే ఉండిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, అలాగే ఉంటాయి. ఎందుకుంటాయి చెప్తున్నా, ఈ మూడు నువ్వు చేయకపోతే ఇవి ఎప్పటికీ చెప్పండి అలాగే ఉంటాయి. నేను అందుకే చెప్తున్నాను, సంఘంలో బరకాల మడతెట్టే పని అయినా జర జాగ్రత్త, బాధ్యత. అది సంఘంలో రొట్టె పెంచే బాధ్యత అయినా జాగ్రత్త, అది నీ బాధ్యత. అది పాటలు పాడుతున్నావా, జాగ్రత్త. ఏదోలాగా ఉస్సు అని వెళ్ళిపోతాం అనుకోకు, బాధ్యత. జాగ్రత్తగా పాడు. ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా, జాగ్రత్త, బాధ్యతగా ఉండు. సంఘానికి వచ్చి వెళ్తున్నావా, అందరితో నాకేంటిలే, ఆ ప్లేట్ అక్కడ ఉంది, ఇది అక్కడ ఉంది అనుకోకు, జాగ్రత్త. నీ బాధ్యత నువ్వు పోషించు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సంఘంలో వస్తే తిడతారండి, ఈ సంఘంలోకి వస్తే ఇలా అంటారండి, సంఘంలోకి వస్తే గద్దిస్తారండి. అంటే ఎందుకు గద్దిస్తారు? నువ్వు సదాకాలం బాగుండాలంటే ఇలాగే గద్దిస్తారు. ఆశీర్వాదాలు 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 ఆశీర్వాదాలు, స్వస్థతలు స్వస్థతలు అంటున్నారు. అడుగుతున్నాను, ఇల్లు చూడాలి, ఇంటి నిండా రోగాలు ఉంటాయి. ఆశీర్వాదాలు 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 ఏంటి? గవర్నమెంట్కి లెక్కలు కట్టలేక ఎంత బాధలు పడుతుంటారు ఇల్లు చూడండి. అడుగుతున్నాను, ఉన్న దానిలో తృప్తి ఉండాలంటే జాగ్రత్త. నీకు సంసారం ఇచ్చాడా, జాగ్రత్త. తల్లులు మీకే చెప్తాను, సంసారం ఇచ్చాడు, జాగ్రత్త. నీకు భార్య అనే ఒక పాత్ర ఇచ్చాడు, జాగ్రత్త. జాగ్రత్తగా పోషించు దాన్ని. భార్య నీకు ఇచ్చాడు, భర్తగా నీ పాత్ర పోషించు జాగ్రత్తగా. బిడ్డలుగా మీ పాత్ర జాగ్రత్తగా పోషించు. మీ ఇష్టానుసారంగా ఎలా పడతా అలా గెలిపితే అని అడుగుతున్నాను. జీవితాన్ని ఇచ్చినవాడు అన్నీ చూస్తాడు, జాగ్రత్త. 23 ఎలా ఉన్నా చూశాడు, 24 ఎలా ఉన్నా చూస్తాడు. రంకెలేసి రకరకాల రంగులు పూసుకుని సంసారాల్లో సేవలో తిరిగారో, నేను మళ్ళీ చెప్తున్నాను, వాగ్దానం కాదు కానీ ఇది ప్రమాదం పొంచుకొస్తుంది, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త. నీకు ఏ రోల్ ఇచ్చాడో రోల్ పోల్చి, అంటే కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని నడిపించాలి. అంతకన్నా గొప్పది సంఘంలో దేవుడిచ్చే మన పాత్ర మనం పోషించాలి. అందుకే దేవా, నాకు సమాధానం కావాలి, నీ కృప కావాలి, నీ తోడు నాకు కావాలి అంటే 3 సూత్రాలు ఒకటే. దేవుడు అంటున్నాడు, నా చిత్తం నెరవేర్చు. నా చింత యావత్తు, నీ చింత యావత్తు నా మీదే. నా చిత్తం ఏంటో తెలుసుకో. నేను చెప్తున్నాను, సదాకాలం నీతో పాటు నేను కూడా ఉంటాను. ఆయన మనతో ఉంటే అని అడుగుతున్నాను. ఆయన మనతో ఉంటే, ఎదురుగా తుఫాను వచ్చిన ఆయన మనతో ఉంటే, 2024లో మళ్ళీ కొత్త వైరస్లు వచ్చిన ఆయన మనతో ఉంటే, అప్పులు కుప్పలే తిప్పలుగా మన మీద పడిపోయినా ఆయన మనతో ఉంటే, మన వాళ్ళే మనకు వ్యతిరేకమైపోయినా ఆయన మనతో ఉంటే నడుస్తున్నాను. శ్రమ అయినను, బాధ అయినను, ఖడ్గమైనను, కరువైనను, రోమపత్రికలు అన్నాడు, ఏదైనాను మనల్ని ఆయన ప్రేమ నుంచి చెప్పండి, ఏది మనల్ని ఏం చేయలేదు. భయం ఉండదు మనకి. ఎందుకంటే 23 ఎంత ధీమాగా ఉన్నామో చెప్పండి, 24 కూడా అంత ధీమాగా ఉంటాయి. కానీ మీరు బయటికి వెళ్ళి చూడండి, 24లో అడుగు పెట్టడానికి ఎన్ని ముహూర్తాలు పెట్టుకుని పెడతారో తెలుసా? చాలామంది ఎన్ని ముహూర్తాలు పెట్టించుకుంటారో. 24 వరకు గడియలు, సెకండ్స్ అన్నీ చూసుకుని ఆ వస్తువు వాడాలి లేదు ఎన్ని ఉంటాయో. మనకు అలా ఉండదు. ఇప్పుడు వెళ్ళి 2వ బిర్యానీ తినమని తింటాం మనం. ఇప్పుడు సరదాగా అలా వెళ్ళమన్నా ఎక్కడ, ఎందుకు ఆ ధైర్యం ఏంటి? ఏంట్రా ధైర్యం ఏంటంటే చెప్పండి, సదాకాలం చెప్పండి ఆయనతో మనడు. ఏంట్రా ధైర్యం ఏంటంటే, ఆయన పనిలో ఉన్నా, ఆయన సంఘంలో పాత్ర పోషిస్తున్నా, ఆయన చెప్పిన వ్యక్తుల్ని కట్టడం నేను బయలుదేరుతున్నా. నాతో ఉండకపోతే ఇంకెవరితో ఉంటాడు?
ఈ సూత్రం పాటించండి, దేవుడు మీతో ఉంటాడు. ఇదే మీకు అర్థమైతే అలా లేచి నిలబడండి, మోకాళ్ళు వేయండి. ఈ ప్రార్థనలో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నవి జ్ఞాపకం చేసుకోండి. దేవా, నిజమే మా జీవితాల్లో ఏవైతే మేము పోషించలేకపోతున్నామో అవి ఖచ్చితంగా మాకు మింగుడు పడిన విషయాలని మీకు అర్థమైతే ఏకీభవించండి. మీ కుడి చేతిని చూపించండి. నూతన సంవత్సరంలో అడుగులు వేస్తున్న ఈ సహవాస కూడికలో, కృతజ్ఞత కూడికలో మీ దగ్గరికి రొట్టె ద్రాక్షరసం రాబోతుంది. ఎవరు కదిలిపోవద్దు. దేవుని ఉగ్రతను మీద తెచ్చుకుని వేసుకునే గడియలు ఇవి. దయచేసి ఎవరు దూరంగా జరిగిపోవద్దు. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అలాగే ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని కృప మనం పొందుకోవాలన్నా, దేవుని యొక్క సహవాసం మనకు కావాలన్నా, దేవుని యొక్క సమాధానము సదాకాలం మనతో ఎంటాడాలన్నా, ఆయన కదిలి ఆయన కొరకు మనం ఏదో ఒకటి జరిగిస్తే ఖచ్చితంగా మనతో ఉంటానని సెలవిచ్చిన వాడు. ఆయన అడుగుతున్నాడు ఈరోజు. 23లో గతించిన ఏడాదిలో నువ్వు ఏం తీసుకున్నావో, ఏం అడిగావో, వేటిని తీసుకున్న తర్వాత మర్చిపోయి కృతజ్ఞత లేకుండా తిరుగుతున్నావు. ఈ నూతన సంవత్సరంలో నీకు అనేక మేలులు జరగాలంటే ఇది గుర్తుపెట్టుకో. ఒక భక్తుడు రాసిన ప్రశ్నలే నేను అడుగుతున్నాను జాగ్రత్తగా. ఈ ప్రశ్న మీ దగ్గర సమాధానం లేకపోతే ఆ ప్రార్థనలో దేవునికి విజ్ఞాపన చేసి క్షమాపణ అడగండి. రాసిన ప్రశ్న మీ ముందుకు తీసుకొస్తున్నాను. గతించిన ఈ సంవత్సరంలో నేను ఏదైనా రహస్యమైన పాపాన్ని చేసి నేను తండ్రి ఒప్పుకోక సాకులు చెప్పుకుంటూ తిరుగుతున్నానని నీకు ఏదైనా అనిపిస్తే ఒప్పుకో, ఈరోజే ఒప్పుకో. రహస్యంగా పాపాన్ని చేశాను నీకు అనిపిస్తే దేవుని దగ్గర ఒప్పుకో. ఈ క్షమించే దేవుడు దినమల్లా చేతులు చాచి పిలుస్తున్నాడని ఆయన లోకు కట్టకుండా ఒప్పుకో. కుటుంబంలో నమ్మకంగా లేవేమో, స్నేహంలో నమ్మకంగా లేవేమో, దేవుని సంఘంలో నమ్మకంగా లేవేమో, చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా ఏదో సాకులు చెప్పుకుంటూ తిరుగుతున్నావేమో. ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉంటే దేవుని స్తుతించు. సమాధానం లేకపోతే నిజమే తండ్రి, గతించిన ఏడాది నేను పాపం చేశాను, ఒప్పుకోకుండా వాటిని కప్పుకొని తిరుగుతున్నాను నీకు అనిపిస్తే మనుషుల దగ్గర ఒప్పుకోవద్దు, కానీ ఆయన దగ్గర ఒప్పుకో. రెండవది, నా దేహాన్ని నా మనస్సును అపవిత్రపరచుకోవడం ద్వారా పరిశుద్ధాత్ముడిని గతించిన ఏడాదిని నేను దుఃఖపరిచానని నీకు అనిపిస్తే, ఆత్మదేవుడు నన్ను బట్టి దుఃఖపడ్డాడు నీకు ఏ రోజు అని అనిపిస్తే, ఈ చివరంతంలో ఒప్పుకో ఆయన దగ్గర. ఆత్మదేవాన్ని నేను దుఃఖపరిచాను, నువ్వు నాలో ఉండి ఎంత నన్ను గద్దించినా కాని పనే నేను జరిగించాను నీకు అనిపిస్తే, నీ మనస్సాక్షి పని చేస్తే అది బండ కాదు మాంసపు హృదయమే అని నీకు అనిపిస్తే, ఆ ఆత్మదేవుని దగ్గర కన్నీరు గారుస్తాడు. దేవా, గతించిన ఏడాది నేను నేర్పించాను అని. పరిశుద్ధాత్మని దుఃఖపరిచాను నీకు అనిపిస్తే ఆ పరిశుద్ధాత్మని క్షమాపణ అడుగు. మరొకటి, బైబిల్ చదువుతాను మాట ఇచ్చాను ప్రవ్వా, ఏడాదంతా ముగిసిపోయింది కానీ నేను ఎక్కడ బైబిల్ చదవలేదు తండ్రి. ఒకే ఒక్క రోజు చదివి 2 రోజులు చదివి బైబిల్ చదివే విధానమే పక్కన పడేశాను ప్రవ్వా. నువ్వంటే భయం లేని తనం నాకు, నీ మాట అంటే గౌరవం లేని తనం నాకు, నువ్వంటే రెక్లెస్ ప్రవ్వా అని బైబిల్ చదవకుండా నువ్వు ఉంటే, ఈ ప్రశ్న నీలో సూటిగా నిన్ను ప్రశ్నిస్తే, నిజమే ప్రవ్వా నీ గ్రంథాన్ని నేను చదవలేకపోయాను, ఒక్క క్షణం కూడా నేను చదవలేకపోయాను నీకు అనిపిస్తే క్షమాపణ అడుగు. వాక్య పఠనాన్ని, ప్రార్థనా జీవితాన్ని వినబడుతున్నాయి, కనబడుతున్నాయి, జరుగుతున్నాయని తెలిసినా కావాలనే ఏదో ఒక వంక చెప్పుకొని మానేసావేమో. ఎన్నిసార్లు దేవుని యొక్క సహవాసాన్ని మానేయడానికి ఎన్ని వంకలు పెట్టుకున్నావో అది నీ మనస్సాక్షికి నీకు తెలిస్తే, గద్దింపు నీకు తెలిస్తే ఒప్పుకో. ఏదైనా విషయంలో దేవుడు ప్రసంగం ద్వారానో, వ్యక్తి ద్వారానో, స్నేహితుల ద్వారానో నీ ముఖం మీద మాట్లాడినట్టే అది నువ్వే చేసావని ఆ పులిపేటి మీద నిలబడి దేవుడు నిన్ను అడుగుతుంటే, ఆ రోజు నిజమే అని నీకు ఒప్పింపబడుతున్నా ఆ హృదయాన్ని కఠినంగా మార్చేసుకుని ఒప్పుకోకుండా ఆ రోజు వెళ్ళిపోయేవేమో. అలాంటి గద్దెంపు ఇంకా ఈ రోజుకి నీకు గుర్తుందేమో. ఒప్పుకో. దేవుడు ఈ రోజు అడుగుతున్నాడు, నిన్ను ఒప్పుకో. అవును తండ్రి, పలానా రోజు పలానా ప్రసంగంలో పలానా సువార్థికుడు ద్వారా నన్ను అడిగావు, నా పాపాన్ని ముఖాముఖిగా నా ముఖం మీద పెట్టి అడిగావు. ఆ రోజు నేను ఒప్పుకోకుండా కఠినపరుచుకుని వెళ్ళిపోయాను ప్రవ్వా, నాకు గుర్తొస్తుంది ప్రవ్వా అనుకుంటే ఈరోజు ఆయన దగ్గర ఒప్పుకో. ఎవరి దగ్గర ఒప్పుకోకపోయినా
చాలకి ఈ సంవత్సరం అంతా ఆయన దగ్గర మనం ఒప్పుకోకుండా తిరిగవన్నీ కనిపిస్తే ఆయన దగ్గర ఒప్పుకో. మరో ప్రశ్న, నా జీవిత భాగస్వామికి నేను నమ్మకంగా లేకపోతున్నాను, నా భర్తకి నేను నమ్మకంగా లేకుండానే ఆయన కళ్ళు కప్పు తిరుగుతున్నాను ఎవరికైనా మీకు అనిపిస్తే, ఈ రోజుకి నీ భర్త కళ్ళ పడకుండా ఆ పాపాన్ని దేవుడు దాసి ఇంకా నిన్ను ఉంచాడు అంటే జాగ్రత్త, ఒప్పుకో. నీ భార్య కళ్ళు కప్పి ఇప్పటికీ నమ్మకం లేని పనులు చేస్తూ తన మీద భయంకరమైన నెపాలు మోపుతూ తననే నిందిస్తూ తిరుగుతున్నావేమో, నమ్మొచ్చిన భార్యను మోసం చేస్తున్నావేమో. ఈ రోజుకి నీ భార్య కంటకి నీ పాపం కనబడకుండా దేవుడు నిన్ను కాపాడాడంటే నీకు ఇంకా క్షమాపణ అడిగే సమయం ఉందని ఒప్పుకో. భర్తను మోసం చేసిందనవైతే దేవా నన్ను క్షమించి ప్రభువా అని దేవుడిని క్షమాపణ అడుగు. భార్యను మోసం చేసిన వాడవైతే భార్య నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు, నా భార్యను మోసం చేశానని క్షమాపణ అడుగు. మరో ప్రశ్న, ఉద్యోగమని, సంపాదనని, పనులని, ఆదాయాలని, అందరి వలె నేను అందలా లెక్కాలని సమయాన్ని కూడా కుటుంబంతో గడపకుండా, పిల్లలతో గడపకుండా సంపాదన మాయలోనే పరిగెడుతున్నాను అని నీకు అనిపిస్తే, నీకు ఇచ్చిన బహుమానాలతో నువ్వు టైం గడపట్లేదని నీకు అనిపిస్తే, నా పిల్లలను తండ్రి నేను సరిగా చూడలేకపోతున్నాను అని ఒప్పుకో. నా పిల్లలతో నేను టైం గడపలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా అని ఒప్పుకో. మరో ప్రశ్న, నా వల్లే పలానా రోజు మా ఇంట్లో అలజడి రేగింది, నా వల్లే మా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఒక్కసారి పాడైపోయింది, నా వల్లే మా ఇంట్లో, మా కుటుంబంలో, మా బంధువర్గంలో వినగూడని నష్టాలు జరిగిపోయాయని ఏదన్నా తప్పు నీ వల్ల కుటుంబంలో కానీ బంధువర్గంలో కానీ జరిగినట్టు నీకు అనిపిస్తే ఒప్పుకో. ఈరోజే దేవుడు నేను అడుగుతున్నాడు, ఒప్పుకొని ప్రాయతపడి కడిగేసుకో. మరో ప్రశ్న, నా ఇరుగు పొరుగు వారి రక్షణ విషయంలో నేను ఏం పట్టినట్టున్నాను ప్రభువా, నా రక్షణ జీవితాన్ని కూడా నేను ఏం పట్టించుకోవట్లేదు ప్రభువా, నా రక్షణ జీవితం నాకే పట్టలేనప్పుడు నేను పొరుగు వారిని ఎలా పట్టించుకోగలను ప్రభువా అని నీకు అనిపిస్తే, ఇతరుల పట్ల నాకు భారం లేదు, కన్నీరు లేదు, నా కళ్ళ ఎదుట అనేక యవనస్తులు కుటుంబాలు పతనమైపోతున్నా నా గుండెకి ఏం అవ్వట్లేదు ప్రభువా అని నీకు అనిపిస్తే, నాకు జాలిపడి ఆత్మను రక్షించే భారాన్ని నాకు ఇవ్వు ప్రభువా, ఇతరులు రక్షింపబడాలన్నా ఆ ప్రేరణ నాకు దయచే ప్రభువా నీకు అనిపిస్తే ఆ ఒప్పుకో. ఆ దేవుడు నీకు తగిన ప్రేరణ ఇస్తాడు, ఆత్మదేవుని కార్యాన్ని నీకు జరిగిస్తాడు. ఇతరుల రక్షణ కోరుకోవడం నా జీవితానికి, నా ఆత్మీయతకు మంచిది అని నీకు అర్థమైతే ఇతరుల బాగుని కొరకు కోరుకో. మరో ప్రశ్న, ఎవరైనాను అనారోగ్యంతో ఉన్నారని నీకు తెలిసిన, ఎవరైనాను నష్టాల కష్టాల్లో ఊగిపోతున్నారని నీకు తెలిసిన, పట్టించుకోలేనట్టున్నావేమో, ఒప్పుకో. నాకు కాదులే, నా కుటుంబానికి ఏం అవ్వలేదే అనుకుంటున్నావేమో, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా పిల్లలతో ఆరోగ్యంగా ఉన్నారు, నా భార్య ఆరోగ్యంగా ఉందనుకుంటున్నావేమో, ఎదుటి వాళ్ళ అనారోగ్య సమస్యలు నీ కళ్ళ ముందు కనబడుతున్నా నువ్వు పట్టించుకోవట్లేదేమో. గుర్తు చేసుకో, దేవా నాకు ఎందుకు చూపిస్తున్నా ప్రభా, నేను చేయాల్సింది ఏంటని ఒకసారి ఆయన అడుగు. నీ గుప్పెలు ఎలా విప్పాలో ఆయనక నీకు తెలియజేస్తాడు. మరో ముఖ్యమైన విషయం, ఈ ఏడాదిలో చాలాసార్లు నోరు జారాను ప్రభువా, ఈ ఏడాదిలో చాలాసార్లు తండ్రి కాని మాటలు నా నోటంట వచ్చాయి తండ్రి. ఈ ఏడాదిలో అనేకమైన మాటలు అసలు మీ ఎదుట నేను ఏమాత్రం పలకకుండా మాటలు నేను పలికాను ప్రభువా అని నీకు అనిపిస్తే, ఆ నోరిచ్చిన వాడు ఈరోజు అడుగుతున్నాడు, ఒప్పుకో. కాని మాటలు నా నోటు వచ్చే ప్రభువా, అబద్ధాలు ఆడాను, అతిశయంగా మాట్లాడాను, నోరు జారి మాట్లాడాను, గొప్పగా మాట్లాడాను, గర్వంగా మాట్లాడాను, ఈ మాట అంటే బాధపడతారని తెలుసు కూడా గాయపరిచే మాటలు మాట్లాడాను అని నీకు అనిపిస్తే ఒప్పుకో. ఈ సంవత్సరం అంతంలో అన్నిటినీ కడిగేసుకో, దేవుని దగ్గర ఒప్పుకో. క్షమించే దేవుడు దినమెల్లా చేతులు దాచి పిలుస్తున్నాడు, ఒకసారి అడుగు. నోరు జారిన మాటలు ఎన్నో ఉన్నాయి ప్రభు, అబద్ధాలు అన్ని సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రభు, అతిశయంగా మాట్లాడి ఎన్నో ప్రభులు ఎన్నో సందర్భాలు ఉన్నాయి ప్రభు. నా ఉద్యోగంలో, నా పనిలో సక్రమంగా ఏ రోజు లేని ప్రభు అని నీకు అనిపిస్తే, జీతం తీసుకున్న నేను తండ్రి న్యాయంగా నేను పని చేయలేదని నీకు అనిపిస్తే, ఆ యజమానుల కొరకు నీ కొరకు క్షమాపణ అడుగు. నన్ను క్షమించి ప్రభువా, నా జీతానికి తగిన పని నేను చేయట్లేదని. అధికారుల గురించి, నీకన్నా ఉన్నతమైన వ్యక్తుల గురించి పుకార్లు సాడీలు చెబుతూ తిరుగుతున్నావేమో, వ్యక్తుల మధ్య పొలలు పెడుతూ మాట్లాడుతున్నావేమో, స్నేహాన్ని నిలగొట్టే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావేమో.
అరే ఈ మాట అంటే వీళ్ళు విడిపోతారు, ఈ మాట అంటే సంఘాలు పాడవుతాయని నీకు తెలుసు కూడా రహస్యంగా ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెబుతున్నావేమో, ఏ సాడీలు ఏ పుకార్లు పుట్టిస్తున్నావో. జాగ్రత్త, నీ నోట మాటను ప్రతి మాటను దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. నీకన్నా చిన్నవారి గురించి అమర్యాదగా ప్రవర్తిస్తున్నావేమో, నీకన్నా చిన్నవారి మీద అజమాయిషీ చేస్తున్నావేమో. జాగ్రత్త, దేవుడు నేను లెక్క అడుగుతాడు. జాగ్రత్త. డబ్బు పట్ల, వస్తువుల పట్ల, వాహనాల పట్ల ఎప్పుడు లేనంత వాంఛ నీకు పెరిగిపోయిందేమో. వస్త్ర అలంకరణలో విపరీతంగా మించిపోయే ధోరణి నీకు అలవాటు అయిపోయిందేమో. ఒప్పుకో, నిజమే తండ్రి, డబ్బు పిచ్చి పట్టింది, వాహనాలు పిచ్చి పట్టింది, వాంఛ పెరిగిపోయింది. మంచి చెబుతున్న వారి మీద కూడా తండ్రి నేనే తిరగబడుతున్నాను నీకు అనిపిస్తే ఒప్పుకో. ఎవరికన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నావేమో, నువ్వు ఇస్తావని ఎదురు చూస్తున్నారేమో. వాళ్ళ కష్టాన్ని నీ జేబీలో, వాళ్ళ కష్టాన్ని నీ యొక్క స్థలాల్లో, వాళ్ళ కష్టాన్ని నీ గుప్పెట్లో పట్టుకుని ఉన్నావేమో. వాళ్ళ కష్టం నీ నుంచి దేవునికి మొరపెడుతుందేమో. జాగ్రత్త. వారికి ఇవ్వాల్సిన పన్ను, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఏమన్నట్టు ఇచ్చేయి. ఎదుటి వారి డబ్బు నీ జీవితానికి శ్రేయస్కరం కాదని నీకు అర్థమైతే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేయి. ఏ విషయంలో తండ్రి మేము ఎదుటి వారికి రుణస్తులుగా ఉండకూడదని ఆ దేవుడు నీ రోజు అడుగు. ప్రభువా నేను ఇచ్చేయాలి తండ్రి, వారి రుణములు నేను తీర్చేయాలి, నువ్వు అడుగు. నీ నీతికి తగిన ఫలములు దేవుడు అనుగ్రహించే దేవుడు మన దేవుడు. ప్రభుత్వాన్ని, కుటుంబాన్ని, సంఘాన్ని, సహవాసాన్ని ఏ విషయాల్లో ఎక్కడెక్కడ తిరుగుతున్నావో వాటన్నిటి విషయంలో ఏమైనా మోసంగా వ్యవహరిస్తున్నావేమో. జాగ్రత్త. సహనాన్ని కోల్పోతున్నావేమో, నిర్లక్ష్యం ఎక్కువైపోయిందేమో, తోటి విశ్వాసం మీద ఎవరి మీదైనా కావాలనే కష్టం పెడుతున్నావేమో, కావాలనే నెపాలు మోగుతున్నావేమో, ఎలా వాళ్ళని చెడ్డోళ్ళని చేసి నీకు నువ్వే మంచోడని ఎలా నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావేమో. తోటి విశ్వాసుల మీద ఎవరి మీదైనా కొత్త కారణాలు ఏమైనా చూపిస్తున్నాయేమో. జాగ్రత్త. మరో ప్రశ్న ముగిస్తున్నాను. ఇంత అవకాశం ఉన్నా, ఇంత సౌలభ్యం ఉన్నా, ఇంత నేరుగా దేవుడిని అడుగుతున్నా, ఈ రోజుకి నీకు సమాధాన పడాలన్న మనసు నీకు రావట్లేదేమో. ఎంత కఠినంగా ఉన్నానండి ప్రభువా నీకు అనిపించట్లేదేమో. సువార్త పని, నీ చిత్తమని నాకు వినబడుతున్నా నా మనసు ఏమాత్రం కదలట్లేదు. ఇలాంటి కఠినమైన హృదయం ఉంది ఏంటి ప్రభువా అని నీకు అనిపిస్తే ఈరోజే ఒప్పుకో. దేవా ఈ హృదయాన్ని తీసి నా హృదయాన్ని మార్చి ప్రభువా, చాలు ప్రభువా, నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయి, నన్ను మార్చి ప్రభువా అని అడుగు. నశించుచున్న ఆత్మల కోసం ఆక్రందన నాకు ఇవ్వు ప్రభువా. తప్పకుండా వారి కొరకు ప్రార్థించే ప్రార్థన జీవితం నాకు ఇవ్వు ప్రభువా. పేదలకు, బాధితులకు సహాయపడే విషయంలో అలక్ష్యం లేక, నిర్లక్ష్యం లేక వాళ్ళ కొరకు నిలబడేంత సత్తువు కలిగిన సమృద్ధిని నా చేతుల్లో పెట్టు ప్రభువా. గుప్పులు లిప్పి వాళ్ళ జీవితాలు బాగుంటే ఆనందపడేంత మంచి మనసు నాకు దయచే ప్రభువా అని అడుగు. కొద్ది నిమిషాల్లో పూర్తిగా నూతన జీవితంలోకి మనం వెళ్ళిపోతున్నాం. యథార్థత, పశ్చాత్తాపం, క్షమాపణ ఏది లేకుండా అడుగులు పెడితే గతించినది పాత సంవత్సరం అని ఎలాగైతే అంటున్నామో, ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఇంకా పాత మనిషివని మర్చిపోకు. ఈ ప్రశ్నలకు ఏ సమాధానం ఒప్పుకోకపోతే పేరుకు కొత్త సంవత్సరం ఏమో కానీ నువ్వు ఇంకా పాతోడివే, నువ్వు మారలేదు. అలానే మీ కుడి చేతులు చూపించండి, అలానే మీ కుడి చేతులు ఎత్తి పట్టుకోండి. మీ దగ్గరికి తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన నిబంధన రక్తము, నిబంధన రొట్టెను దేవుడు మన దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దాన్ని స్వీకరించండి. ఎవరు కళ్ళు తెరవద్దు. దావీదు పశ్చాత్తాపడినట్లుగా, దావీదు ఏడ్చినట్టుగా, ఆ 51వ కీర్తన ఎంతగా ఏడ్చాడు అంతగా పశ్చాత్తాపడదాం. ఎవరి వైపు చూడొద్దు. మీ దేవునితో, మీ తండ్రితో మీరు మాట్లాడుతున్నారు. ఆయనకి మీకు పొసగనవి ఏమని ఉంటే ఈరోజే ఆయనతో సమాధాన పడిపో. మీ కుడి చేతులు చూపించండి. కృపా కనికరం చూపించుము, నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినై ఉన్నాను, పాపము చేశాను,
మాట్లాడండి, మీ తండ్రితో మీరు మాట్లాడండి. ఎంత ఏడవాలనుకుంటున్నారో ఆయన దగ్గర ఏడవండి. ఎంత కన్నీళ్లతో మీ తప్పులను, మీ గతించిన పాత జీవితాన్ని కడిగేసుకోవాలనుకుంటున్నారు, ఈ రోజే కడిగేసుకోండి. నూతన సంవత్సరంలో నూతనమైన వ్యక్తులుగా అడుగుపెట్టండి. దేవుని ఎదుట నిజాయితీగా, నిర్దోషమైన వ్యక్తులుగా మనం నిలబడే ప్రయత్నం చేద్దాం. ఆయన కృపలో, ఆయన కృపను మనం తీసుకుందాం. ఎవరి జీవితాలు కూడా మీరు జడ్జిమెంట్ చేయరు, ఎవరికి మీరు తీర్పు తీర్చవద్దు. దేవునికి మీకు సంబంధించిన పశ్చాత్తాపం మీరు మాత్రమే విజ్ఞాపన చేసుకోండి. మొదటిగా మన పాపాలు దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నాయో మనం పరిశుద్ధంగా మార్చుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, గతించిన ఏడాది తండ్రి మీ ఎదుట మేము ఏమాత్రం సక్రమంగా నడుచుకోకపోయినా మీరు మమ్మల్ని భరించారు తండ్రి. మీరు ఎక్కల చాటున తండ్రి మమ్మల్ని కాపాడారు దేవ. తండ్రి మీరే మంచివారు, మేము మంచివారం కాదు తండ్రి. మీరు మంచివారు కనుక ఈ రోజుకి మేము ఇక్కడ ఎలా ఉన్నాం దేవా. ఈ రోజుకి తండ్రి మీతో నిబంధన చేసుకోవడానికి మీ సుతు నీళ్ళలోనికి పంపి తన రక్తాన్ని, తన శరీరాన్ని మా కొరకు బలి చేసి, మా చెయ్యి ఇంకా మీరు ఎడవలేదండనకు గుర్తుగా తండ్రి ఆయన శరీరాన్ని రొట్టెగా మార్చి మా చేతుల్లో పెట్టారు దేవా.
ఆ రొట్టెను విరిచాం, మా కుడి చేతులతో మేము తీసుకున్నాం. ఈ శరీరాన్ని మేము వ్యర్థపరచక తండ్రి, మా శరీరాలను తండ్రి ఆయన చేసిన యాగానికి తగినట్టుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తారని కోరుతూ నూతన సంవత్సరంలో అడుగులు వేసాం. నూతనంగానే తండ్రి మమ్మల్ని కదిలిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఒకేసారి తీసుకుందాం. కనికరం చూపించుము, నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను, పాపము చేశాను, దోషినయ్యున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో దేవా, ఈ రక్తాన్ని కూడా తండ్రి సిందించి కలంకమైన ముడతలైన తండ్రి మా జీవితాలను తండ్రి పరిశుద్ధంగా మార్చడానికి నిర్దోషమైన రక్తాన్ని తండ్రి మా కొరకు తండ్రి ఈ భూమి మీద ఒలికించారు. మీ శుద్ధిని రక్తము తండ్రి మాకు బహుమానంగా మార్చేశారు. ఎంత ధన్యత దేవా. ఈ రోజుకి మమ్మల్ని నమ్మి నమ్మకం లేని మా చేతుల్లో, ఏమాత్రం నిజాయితీ లేని మా చేతుల్లో నీ శుద్ధిని రక్తానికి రూపమైన ద్రాక్షరసాన్ని మా చేతుల్లో పెట్టారు. మరలా మేము మాట తప్పేవారికి ఏడాదిలో ఉండకూడదు తండ్రి. అబద్ధాలు ఆడే స్వభావం మాలో ఉండకూడదు దేవా. ఈ రక్తాన్ని మళ్ళీ మేము తండ్రి కలంకం చేయకూడదు తండ్రి. గతించిన ఏడాది ఎన్ని చేసినా మమ్మల్ని భరించారు తండ్రి. మరలా నిబంధనలోకి మమ్మల్ని తీసుకుని తండ్రి ఈ నిబంధన రక్తాన్ని తండ్రి స్వీకరించే ధన్యత అవకాశం మాకు అనుగ్రహించారు. స్వీకరిస్తున్నాం. ఏకపాత్రలో ఒకే ఆత్మతో మమ్మల్ని అందరినీ కడతారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం ఒకేసారి తీసుకుందాం. దేవుని దయలో, దేవుని కృపలో ఎన్ని చేసినా మన దేవుడు మనల్ని భరించి మరొక నూతన సంవత్సరం అనుగ్రహించాడు. వినబడిన మాటల ప్రకారం, వినిపించిన ప్రశ్నల ప్రకారం మన జీవితాన్ని కట్టుకుందాం. యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు తగిన నీతికి తగినట్టుగా మనం బ్రతికితే ఒక తెలియని ఒక ఆనందం, ఒక తృప్తి, ఒక నిండుదనం, అది ఎన్ని కోట్ల రూపాయలు ఎట్టుకున్నా రాని ఒక గొప్పతనం మన జీవితంలో ఎప్పుడు అలా ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని ఎప్పుడు మీరు అలా కాపాడుకోండి. 25 సంవత్సరం అంతా, ఈ నూతన సంవత్సరం అంతా మీ బిడ్డలకి, మీకు, మీ బంధువులకి, మీ రక్షణ అనుభవాలు కలిగిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ తోడై ఉండాలని సంఘముగా, మీ బిడ్డలుగా, మీ సహోదరులుగా అందరం కోరుకుంటున్నాం. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న సహోదరులు